ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమీజా మీ తెలుగమ్మ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉండి ఇంకా బాగుంటాం. ఇదిగోండి, మధ్యాహ్నం లంచ్ వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేసాను. వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అయితే చేసి లేడీ ఫింగర్స్ కర్రీ అయితే చేస్తున్నాను. టమాటో వేసి మా అమ్మాయి వచ్చే టైం కూడా అయిపోతుంది, హాఫ్ డే కదా. తొందరగా కర్రీ చేసేద్దామని ఇది ప్రిపరేషన్ కట్ చేసాను. టమాటో ఆనియన్ గ్రీన్ చిల్లీ అని లేడీ ఫింగర్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందులో వచ్చి ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేపేసుకుందాం. నేనైతే మా ఎంతప్పటికీ మా పిల్లలు నచ్చిన కర్రీసే ఉంటాను ఫ్రెండ్స్. వాళ్ళ ఇష్టం లేని అసలే ఉండను. ఎందుకంటే వాళ్ళు తినేది ఒక అంటే వాళ్ళ ఇష్టమైనది కొంచెం అన్నా మనం హ్యాపీగా చేయాలి కదా. అందుకని తిని కొంచెం దానికి మనం ఎందుకు మనం బాధపడ్డాం. కర్రీ లీవ్స్ కూడా వేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేదైతే బాగా రెడీ చేసేదాకా మనం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే నా స్టైల్లో చేస్తాను. మీరు ఎలా చేస్తారు? చింతపండు రసం వేస్తారు మీరు? నేనైతే వేయను ఫ్రెండ్స్, అస్సలు వాడిని చింతపండు. బెండకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం వాటర్ వేసి బాగా టమాటాలు వేసి బాగా మగ్గనిచ్చేసి కొంచెం వాటర్ వేస్తాం. కొంచెం గరం మసాలా వేసి ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత ఆపేస్తాం. చింతపండు రసం అయితే అస్సలు బాగా మర్చిపోయి తింటాం. అందుకని ఇలా చేస్తే అమ్మ ఇష్టంగా తింటుంది. కొంచెం బ్రౌనిష్ వచ్చేస్తే ఇప్పుడు మనం లేడీ ఫింగర్స్ అయితే వేసేసుకున్నాం. ఓకే, థిక్నెస్ కావాలంటే ఏదైనా పౌడర్ వేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్ బాగా వేసుకొని ఇప్పుడు మనం వేయండి. లేడీ ఫింగర్స్ టర్మరిక్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ మనకు రుచికి సరిపడా కొంచెం వేసుకున్నాం. కల్లుప్పు వేసానండి, కొబ్బరి పొడి కొంచెం వేసాం. ఇంక వాటర్ అయితే వేసేసి మనం కర్రీ అయితే కుక్ అవ్వండి. 10 minutes బాగా కుక్ అవ్వాలి కదా బెండకాయలు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇందులో 1 గ్లాస్ 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసాం. కుక్ అవ్వాలి కదా. తర్వాత ఒక 10 minutes ఆగితే మనం చూద్దాం. ఇక్కడైతే రైస్ కూడా పెట్టేసాను. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, రైస్ ఈస్ రెడీ. ఇంకా కర్రీ ఒకటే అవ్వాలి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీస్ అయితే బట్టి తీసుకొచ్చారు. దోసకాయ పప్పు అండ్ క్యారెట్ ఫ్రై. నాకు కొంచెం బాగాలేదు, హెల్త్ నీరసం ఉంది. లేడీస్కి ఉన్న ప్రాబ్లం ఫ్రెండ్స్. ఏం చేద్దాం. క్యారెట్ ఫ్రై అండ్ దాల్ అండ్ కాకరకాయల ఫ్రై తీసుకొచ్చారు. నేను కర్రీ చేయలేదేమోనని చెప్పి తీసుకొచ్చాను మా వారు. మా అమ్మ అయితే రైస్ అయితే కుక్ అయిపోయింది కదా, పప్పు కాకరకాయల ఫ్రై అయితే వేసుకొని తింటుంది. క్యారెట్ ఫ్రై నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి బెండకాయ టమాటో కర్రీ, లేడీ ఫింగర్స్ కర్రీ అయితే కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తే మనకు కర్రీ అయితే ప్రిపేర్ అయినట్టే. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయల ఫ్రై. మా అమ్మాయి అయితే లంచ్ అది తింటుంది. హై వోల్టేజ్. హాయ్ ఫ్రెండ్స్, లంచ్ అది చేస్తుంది మా అమ్మాయి. రైస్, దోసకాయ పప్పు అండ్ కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటే మనకు చాలా చాలా ఇష్టం, తింటుందండి.